గారు అత్తయ్య గారు చేశారని సహోదరులు హృదయపూర్వకంగా యేసు ప్రభు నా పాపాలు క్షమించారు. ఇది మొదలుకొని యేసు ప్రభు కొరకే నేను జీవిస్తాను. ఇది ఎవరు బలవంతం మీద కాకుండా నా హృదయపూర్వకంగా ఈ బాప్తిస్మ సాక్ష్యం ఇస్తున్నాను అని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పేరు పెట్టండి ఒకసారి. మునగలేదా? మోకాళ్ళు ఇప్పించండి నరేంద్ర. సన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, పూర్వం ముందైతే అజ్ఞాన కాలంలో మేము ఉన్నాం, కానీ ఈ కాలంలో అందరూ అంతటా మారు మనసు పొంది బాప్తిస్మ పొంది నీ బిడ్డలుగా మార్చబడాలని నీ సంకల్పం అయి ఉన్న దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీ సంకల్పంలో భూమి పునాది వేయబడక మునిపే నాయన అశోకుని మీరు ప్రేమించారయ్యా. ఆ బిడ్డని లోకానికి పంపించారు, నీ బిడ్డగా జీవించాలని ముందుగానే మీరు తీర్మానించారు దేవా. తండ్రి, నీ కృప చొప్పున బిడ్డను మీరు దర్శించి ఆ మనస్సును మీరు నీ తట్టు త్రిప్పుకొని దేవా, నిన్ను నమ్మి నీలోనికి బాప్తిస్మ పొందటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినము నాయన సేవకుల యొక్క అయా తండ్రి ప్రార్థనలతో నాయన సంఘము సాక్ష్యముతో దేవా, ప్రత్యేకంగా నీ కుమారుడిచ్చిన సాక్ష్యముతో పొందిన ఈ బాప్తిస్మమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక నుంచి నీ బిడ్డ అని ప్రభువా, నీ బిడ్డ మీద ముద్ర వేసిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీవే ప్రభువా నీ బిడ్డను నీ రెక్కల చోటును దాచి జీవితాంతకాలము నీతో నడుస్తూ కేవలం తాను మాత్రమే కాకుండా అనేక మందిని నీ తట్టు త్రిప్పే ఒక గొప్ప సాధనముగా మీరు నిలబెట్టబోతున్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు తన కోసం తన కుటుంబం కోసం బ్రతికిన నీ బిడ్డ ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతూ నాయన నీ కొరకు జీవిస్తూ నిన్ను మహింపరుస్తూ అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపడుతూ నాయన అంతము వరకు నాయన బలంగా నీవే నిలబెట్టి నడిపించమని నీ బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ప్రియకుమారునికి తల వంచిన బిడ్డలకు ఈ పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఒకసారి నుంచోండి, ఫోటో తీస్తారు. మొబైల్ జేబులో ఉందా? అక్కడ నుంచి అయ్యగారిని కూడా కొంచెం అయ్యగారిని కూడా కొద్ది కట్టండి. మీ కాళ్ళు రావడం ఉండి ఇద్దరు కాళ్ళు లోపలికి రండి. ఇంటికి నాకు కాళ్ళు కట్టు. అయ్యగారి పైకి వచ్చేయండి, పైకి వచ్చేయండి అందరం జరుగుతుంది.